క్షమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ అంటారు. కానీ విదేశాలు వెళ్ళి మన దేశం పరువు తీసినటువంటి ఒక దుర్మార్గుడి పని. ఆస్ట్రేలియాలోనూ మసాజ్ పార్లర్లో పనిచేసిన భారతీయుడు ఒకరు కేవలం 9 నెలల కాలంలో 61 మంది మీద వేధింపులకు పాల్పడ్డాడు. రుజువుగాడంతో కోర్టు అతడికి 13 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధించింది. 39 ఏళ్ల సుమిత్ సతీష్ రస్తోగి ఎలాంటి అర్హత లేకుండా ఆడ్లైడ్లోనూ మసాజ్ పార్లర్లో చేరాడు. 2021 అక్టోబర్ 2022 జూలై మధ్యకాలంలో అక్కడ పనిచేశాడు. అతను మసాజ్ చేస్తూ క్లయింట్గా వచ్చిన 61 మంది మహిళలను అత్యంత అసభ్యంగా తాకడం, దొంగచాటుగా వాళ్ళ ఫోటోలు తీయడం వంటి మొత్తం 97 రకాలైన నేరాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని మీద ఛార్జ్షీట్ వేశారు. ఈ నేరాలకు పాల్పడిన రస్తోగి విచారణ అంగీకరించాడు. తీర్పు వెలువరిస్తూ జడ్జి కార్మెన్ మాటియో బాధితులపై అసభ్యకర దాడులకు పాల్పడ్డారు, రహస్యంగా ఫోటోలు తీయడం నమ్మక ద్రోహానికి పరాకాష్ట, వీడికి తోడు లైంగిక వేధింపులు, మీ ప్రవర్తన అత్యంత నీచమైందంటూ వ్యాఖ్యానించారు. రస్తోగికి దొంగచాటుగా ఇతరులకు నగ్నంగా చూస్తూ ఆనందం పొందే మానసిక రుగ్మత ఉందని సైకియాట్రిస్ట్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్నామన్నారు.